మయన్మార్లో మృత్యువు విలయ తాండవం చేస్తోంది. మాండలే సిటీలో ఎటు చూసినా సరే మహావిషాదమే కనిపిస్తోంది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య ఇప్పటికే 2000 దాటేగా గాయపడిన వారి సంఖ్య 4000కు చేరుకుంది. భూకంప దాటికి మసీదు కూలి రంజాన్ వేళ ప్రార్థనలు చేస్తున్నటువంటి 700 మంది సజీవ సమాధి అయిపోయారు. దాదాపు 60 మసీదులు కూలిపోయాయి. వీటిలో చాలా వరకు పురాతనమైనవని ముస్లిం సంఘాలు తెలిపాయి. కుప్పకూలిన ఒక మఠంలో 200 మంది బౌద్ధ సన్యాసులు నలిగిపోయారు. పూర్వ పాఠశాల తరగతి గదిలో 50 మంది చిన్నారులు విగతజీవులు కావడం వంటివి వెలుగు చూశాయి. మాండ్లేలో మతపరమైన పరీక్షను రాస్తున్నటువంటి 270 మందిలో 50 మంది ప్రాణాలు కోల్పోగా 70 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన వారి ఆచూకీ గల్లంతైంది. ప్రభుత్వ అంచనాల కంటే ప్రాణ నష్టం అనేక రెట్లు ఎక్కువే ఉంటుందని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. మరోవైపు సహాయక చర్యల నిమిత్తం మయన్మార్లోని మాండలే ప్రాంతానికి భారత్ తరపున వెళ్లినటువంటి జాతీయ విపత్తు బృందం 13 భవనాల్లో గాలింపు చేపట్టి 7 మృతదేహాలను వెలికితీసింది. ప్లాస్మా కట్టర్లు, జాగలాల సాయంతో ఈ బలగాలు విస్తృతంగా గాలిస్తూ ఉన్నాయి. మృతుల సంఖ్య 10,000కు చేరే అవకాశం ఉంది. మాండలేకు 40 కిలోమీటర్ల దూరంలోని పట్టణంలో కూలిపోయినటువంటి ఒక ప్రీ స్కూల్లో చదువుతున్నటువంటి చిన్నారుల సంఖ్య, ఆ మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అందులో 12 మంది విద్యార్థులున్నట్టుగా చెబుతున్నారు. ఒక టీచర్ కూడా మృతి చెందినటువంటి వారిలో ఉన్నారు.